ఓ రామ శ్రీరామ జగదభిరామ భద్రాద్రి రామ కోదండరామ ఇలా ఏ పేరు పెట్టి పిలిచినా పలికేవాడంట ఏకశిలానగర కోదండరాముడు. కష్టాలు సుఖాలు ఒకే రీతిగా అనుభవించిన కళ్యాణ కారకమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తి. ధర్మం ఎలా ఉంటుందంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడిలా ఉంటుందని ఈ భరత జాతి కీర్తించింది. ధర్మమే ధ్యేయంగా కుటుంబ పాలన గుర్తిస్తే మదిలో స్మరించుకునే దేవుడు రాముడు. ఎందరో మహనీయులు స్తుతించి కీర్తించిన రామాయణ మహాకావ్యం మానవ జాతి భూమిపై ఉన్నంత వరకు మానవీయ సంబంధాలకు ఆదర్శనీయం. అలాంటి రామాయణ గాథ కథానాయకుడు శ్రీ కోదండరాముడు. రేపు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆ మహత్తర ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రామభక్తులు కోదండరాముని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా తరలి వస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఒంటిమిట్టలో రామ్మంటూ లేని రామాలయము, ఏకశిలా నగరము, పున్నమి నాడు పెళ్లాడే పురుషోత్తముడు అన్నిటి కలిగిన ఒంటిమిట్టను దర్శించుకొని వచ్చే భక్తులకు ఎలాంటి కొత్త కొత్త విశేషాలు ఉంటాయో తెలిపే ప్రయత్నం చేద్దాం. వెళ్దాం ఒంటిమిట్ట దేవాలయం. ఒంటిమిట్ట కోదండ రామాలయానికి మనం చేరుకున్నాము. నా వెనకలు ఉన్నట్టే కోదండ రామాలయానికి సంబంధించిన ప్రధాన ద్వారం. భక్తులందరికీ దర్శనమిచ్చే ప్రధాన ద్వారం ఇదే. ఈ ద్వారం గుండానే ప్రతి ఒక్కరూ భక్తులు లోపలికి వెళ్ళి సీతారామ లక్ష్మణులను దర్శించుకొని రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మనం గమనించవచ్చు, భక్తులందరూ కూడా రామయ్యను సీతారామ లక్ష్మణుని దర్శించుకొని తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. ఎండ కూడా తగలకుండా అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ చేసిందనే చెప్పుకోవచ్చు. ఈ చరిత్రకు అనుగుణంగా పాలకులు మట్టిరాజులు తమ నైపుణ్యాన్నింటినీ చిత్రీకరించి ఇక్కడ గోపురానికి సంబంధించిన విగ్రహాలను శిల్ప సంపద ఉట్టిపడేలా చెక్కారని చెప్పేసి మనకు చరిత్ర ఆనవాళ్ళు చెప్పడంతో పాటు మన కళ్ళ ముందరే ఆధారాలు కూడా కనిపించే విధంగా ఇక్కడ చెక్కినటువంటి శిల్పాలను మనం గమనించవచ్చు. కడప జిల్లా ఒంటిమిట్టలో మాత్రం శ్రీరామనవమి రోజున రామయ్యకు కళ్యాణం జరగదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఏంటి, కళ్యాణం జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆలయ అర్చకులు వీణా రాఘవాచారి అందుబాటులో ఉన్నాడు. ఆయన ద్వారా అసలు ఈ కళ్యాణానికి సంబంధించినటువంటి వివరాలు, ఎందుకు ఇక్కడ కళ్యాణం చేయరు, మరొక ఆనవాయితీ ఏం కొనసాగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అసలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రామయ్య పెళ్లికి అందరూ వచ్చే సందర్భంలో ఒంటిమిట్టలో మాత్రం కళ్యాణం జరగదు. దీనికి ప్రత్యేకమైన కారణాలు, చరిత్ర ఎలా ఉన్నాయి? పూర్వకాలంలో నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలప్పుడు శ్రీరాముడు జన్మం జరిగిందనమాట. ముక్కోటి దేవతలు హాజరయ్యారు. అప్పుడు చంద్రుడు లేని కారణంగా చంద్రుడు ముభావంగా ఉంటే అప్పుడు రాముల వారు చంద్రుడికి ఒక వరం ఇచ్చారట, రామచంద్రుడు అనే పేరు పెట్టుకుంటానని. అప్పటికి కానీ చంద్రులో మార్పు రాకుంటే సరే నీకోసం నేను ద్వాపరంలో రాత్రి 12 గంటలకు జన్మిస్తానని కృష్ణావతారం ఎత్తాడు. అప్పటికి మార్పు లేకుంటే సరే నేను నీకోసము ఒంటిమిట్టలో వెన్నెల రాత్రుల్లో కళ్యాణం నిర్వహిస్తానని ఒక ఇవ్వడం ద్వారా ఆ యొక్క హామీ ప్రకారము ఇక్కడ అనాదిగా ఆ సంప్రదాయము జరుగుతూ ఉంది. అంటే వెన్నెల రాత్రుల్లో చతుర్దశి రాత్రి కళ్యాణం జరుగుతుందని విశేషం ఇక్కడ. అది ఒకటైతే, రెండోది కారణంగా ఏంటంటే మామూలుగా వివాహం ఎవరు చేస్తారంటే కన్యాదానం, ఆడపిల్లవారు పెళ్లి చేస్తుంటారు. వాళ్ళ అనుకూలమైన సమయము వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళ చంద్రవంశం సీతాదేవి కాబట్టి ఇక్కడ చంద్రుడే అక్కడ దానికి కారణం కాబట్టి ఇక్కడ చంద్రుడి కోరిక మేరకు చంద్రవంశం కాబట్టి వాళ్ళకి అనుకూలమైన సమయము ఇక్కడ వెన్నెల రాత్రులు కళ్యాణం ఒక విశేషం అనమాట. ఈ సంవత్సరం ముఖ్యంగా రాజు వచ్చేసి సూర్యుడు, అంటే సూర్య భగవానుది రాముల వారిది సూర్యవంశం అనమాట. అంటే శారీరక ఆరోగ్యాన్ని, అంటే ధనము సంపద కీర్తి అన్ని ఇవ్వడానికి, తర్వాత మానసిక ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? చంద్రుడు. చంద్రవంశం కాబట్టి సీతారామ కళ్యాణాన్ని వెన్నెల రాత్రుల్లో మనం తిలకించడం ద్వారా మానసిక శారీరక ఆరోగ్యం కలగడమే కాకుండా ఓషధులు అంటారు. అంటే చంద్రుడి ద్వారా ఓషధులు అంటే ఇప్పుడు ఈ యొక్క వనమూలికలన్నీ ఆ చంద్రుడి వెన్నెల కాంతులు మనకు శక్తినిస్తున్నాయి. అటువంటి ఓషధుల యొక్క శక్తి ద్వారా మనలో ఒక ఉత్తేజము, నూతన ఉత్సాహము ఈ కళ్యాణం తిలకించడం ద్వారా, ఏ విధంగా అయితే తిరుమల లడ్డుకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఒంటిమిట్ట కళ్యాణం మాత్రం చూడాలని ప్రపంచవ్యాప్తంగా వీలుడుతుంటారు. అనాదిగా మనం రాజుల కాలం నుంచి కానీ ఇక్కడ కళ్యాణం రాత్రి మనం చూస్తున్నాము. అటువంటి కళ్యాణాన్ని అందరూ పాల్గొని తిలకించే భగవంతుని పాత్ర కావాలని కోరుకుంటూ ఓం నమో నారాయణయ్య. ఇది మొత్తంగా చూస్తే టీటీడీ దేవస్థానం అనుబంధంగా మారిన ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణము నవమి రోజున కాకుండా చతుర్దశి నాడు పున్నమి వెన్నెల్లో చంద్రుని కోరిక మేరకు కళ్యాణం జరగబోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆనవాయితీ అలాగే చరిత్రకు నిలువడద్దంగా నిలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, ఒంటిమిట్ట నుంచి.